నమస్తే అండి. దీనిలో ముందుగా ఒక చిన్న గ్లాసు నువ్వులు చిన్న గ్లాసు ఆవిసిలో వేసి 2 స్పూన్లు నెయ్యి వేసి ఇలా దోరగా వేయించానండి. వేయించిన తర్వాత అదే గ్లాస్ తోటి ఈ ఓట్స్ పోసాను. 1 గ్లాస్ ఓట్స్ పోసి దోరగా వేయిస్తున్నాను. వేయిస్తూ 2 యాలక్కి గింజలు కూడా వేయించి మెత్తగా పొడి కొట్టి అది కూడా వేసాను. దీనిలో బాగా వేగుతుంది. తర్వాత తాటి బెల్లం తురిమి పెట్టుకున్నది మన తాటి బెల్లం, ఈ తాటి బెల్లం కూడా వేసేసి కలుపుతున్నాను. ఇది ఇక మనం ముద్దలు చేసుకుంటూ వస్తే చేయండి, లేకపోతే లేదు. ఇలా కలుపుకొని అంతా చక్కగా స్పూన్ వేసుకొని గ్లాస్లో వేసేసుకొని తినండి. తప్పకుండా చేయండి. పిల్లలకి మనకి అందరికీ ఎవరైనా తినొచ్చు. తాటి బెల్లం తురిమింది, మీ తీపి తగ్గట్టు వేసుకోండి. నేనైతే తాటి బెల్లం వేసాను. ఈ చక్కెర, ఈ మామూలు బెల్లం ఇవి వేయకుండా ఇలాంటి వాటికి తాటి బెల్లం వాడుకుంటే చాలా మంచిది. తప్పకుండా చేసుకోండి. చూడండి, ఇంట్లో తినడానికి ఏమీ లేవన్నట్టు ఇవి చేసుకొని డబ్బా పోసి పెట్టుకొని అప్పుడప్పుడు కొంచెం కొంచెం తినడానికి బాగుంటాయి. స్నాక్స్ కింద తినండి. ఓకే, అయిపోయిందండి. తీపి మిక్సర్ లాగా అవుతుంది ఇది చక్కగా. ఓకే.